ఇది ఇవి ఏం మాట్లాడిన నిన్న కేసీఆర్ గారి మీద. సెక్షన్ 3 వితిన్ 1 మంత్ తెలంగాణ ఏర్పడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తొలి రోజుల్లో లేఖ రాష్ట్రం సెక్షన్ 3 కింద ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ మళ్ళీ 4 రాష్ట్రాలకు పంచాలి, 3 రాష్ట్రాలకు కాదని చెప్పినాం. ఉమాభారతి గారు ఆర్డర్ మీద సంతకం పెట్టింది. తెల్లారి మహారాష్ట్ర, కర్ణాటక ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు, అధికార పక్షం, ప్రతిపక్షాలు అన్నీ కలిసి మమ్మల్ని వ్యతిరేకించిన పార్లమెంట్లో గయ్యమని లేచి మా మీదికి. మేము వెళ్ళగురికిన నేను ఆ రోజు, కమాన్ యూ వాచ్ ది వీడియోస్. తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. సమస్యల పట్ల అర్థం చేసుకోవాలి. నేను అందుకే చివరిగా నా లేఖల రాసిన నేను, let us work collectively towards the safeguarding Telangana's rightful share and ensure the state's progress remains our priority. మా ప్రయారిటీ, మా పార్టీ ప్రయారిటీ ఏంది? తెలంగాణ ప్రోగ్రెస్, irrespective of our role either in the establishment or in the opposition. మా పాత్ర తెలంగాణను కాపాడుకోవాల్సిన కన్ను రెప్పలాగా కాపాడుకుంటాం తెలంగాణని. మాకు తెలియదు అంటావు నువ్వు. సెక్షన్ 3 మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ తెలియదు అంటారా మీరు? నేను ఇంకొకటి అన్నారు, ఏది ఆంధ్రప్రదేశ్కు ఎట్లా ఒప్పుకున్నావు, ఏది 299:512 టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నావు అని అంటారు. అది దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పిన ఆ రోజు మినిట్స్ రాష్ట్రం. మినిట్స్ చదువు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, నీ ప్రాజెక్టులే లేవు, తెలంగాణ కట్టలేదు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం ఇలా దానికి నిర్మించడానికి కేటాయింపుల కోసం కొట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకోండి అని చెప్పినాం. అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు కొంతైనటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నదీ జలాల పంపకం పైన. కమాండ్ డిబేట్ రండి, రేపు నేను 7 వస్తాం, డిస్కస్ చేద్దాం. నేను ఇవన్నీ చెప్తున్నా కదా, ఇన్ని కాయిదాలు మీ ముందు పెడుతున్నా నేను. మొదటి రోజు నుండి కేసీఆర్ గారి నాయకత్వాన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ పార్లమెంట్లో మేము. ఇరిగేషన్ డిపార్ట్మెంటు పార్లమెంట్లో వాళ్ళ మినిస్టర్ గారి కార్యాలయం చూడండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో పోయి అడగండి. ఎన్ని వందల సార్లు పోయినాం. అక్కడ ఢిల్లీలో ప్రెస్ మిత్రులను అడగండి, మీరు మీడియా మిత్రులను అడగండి. మేము పోతుంటే ఎన్నిసార్లు వచ్చిండ్రు. ఉమాభారతి గారు, నితిన్ గడ్కరీ గారు, షెకావత్ గారు, కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి కార్యాలయం. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖతో పాటు ఇవన్నీ కూడా నేను ఇప్పుడే సంతకం పెట్టినా ఇక్కడనే మీ ముందు. ఇది నేను ఇప్పుడు వాళ్ళ సెక్రటరియట్కి సండే కదా, రేపు పొద్దున 10:30కి వాళ్ళ ఆఫీస్లో ఇచ్చేస్తాం. ఇది మీకు అందరు కూడా సాఫ్ట్ కాపీస్ ఇస్తాం. నేను కోరేది ఏంటంటే మిత్రులారా, ఈ విషయాల పట్ల, వాళ్ళు చేసేటువంటి ఆరోపణల పట్ల సవివరంగా మేము ఇచ్చినప్పుడు కూడా అదే స్థాయిలో మీరు దీన్ని ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజానీకం, నిన్న నేను ఎన్ఆర్ఐ మా పార్టీ సెల్ లండన్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు అడిగింది ఇవన్నీ.